తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనులు అయితే ఈ తీజ్ పండుగని అయితే వాళ్ళ ఆదర్శ దైవంగా అయితే చూస్తున్నారు. ఈ తీజ్ పండుగ ఎన్ని సంవత్సరాల నుంచి సాంస్కృతికంగా నడుస్తుంది అనేది మనం ఇక్కడ గిరిజనుల దగ్గర పోయి తెలుసుకుందాం. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది. మనతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీరామ్ నాయక్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, దీనికి సంబంధించిన సారాంశం ఏంటి? బంజారాలు దేశవ్యాపితంగా ఇది తీజ్ పండుగ అనేది సాంప్రదాయబద్ధంగా ఇది ప్రాచీన కాలం నుండి ఈ సంస్కృతిని కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. గిరిజనుల తెగ సంస్కృతిని ఆనాటి నుండి ఆనాడు పెద్దలు ఏదైతే తీజు పండగని ఆ రోజు ఉన్నటువంటి ఆడపిల్లలు పెళ్లిగాని ఆడపిల్లలు మంచి భర్తలు దొరకాలని, ఆ ప్రాంతంలో తండా కానీ ఆ చుట్టుపక్కల ప్రాంతాలని సుఖశాంతులతో మంచి పంటలు పండాలని, ఆడపిల్లలు కూడా పుట్టాలి, వాళ్ళు ఎదగాలి, వాళ్ళ భవిష్యత్తును కూడా తీర్చిదిద్దే విధంగా ఆశీర్వాదం కోసం, అన్నదమ్ముల ఆశీర్వాదం కోసం ఆడపిల్లలు ఈ పండుగని ముఖ్యంగా జరుపుకుంటారు. ఈ బంజారాల తీజ్ పండుగని అత్యంత భక్తి శ్రద్ధలతో దాదాపు దేశవ్యాపితంగా ముఖ్యంగా తెలంగాణలో తీజ్ పండుగని అత్యంత ఉత్సాహపూరితంగా జరుపుకుంటారు. ఈరోజు తెలంగాణ గిరిజన సంఘం ఆధ్వర్యంలో మహబూబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహబూబాద్ పట్టణంలో పెద్ద ఎత్తున ఉత్సవ కార్యక్రమం బంజారా తీజ్ పండుగని నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు మొత్తం అందరూ ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతంలో ఈ బంజారా తీజ్ పండుగలో దాదాపు అన్ని ఈ చుట్టుపక్కల ఉన్న తండాల నుండి గిరిజనులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇప్పుడే ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. ఇంకో మరొక నేత ఉన్నారు, మనకు బాణతు ముఖ్య వీరభద్రం గారు ఉన్నారు మనతో పాటు. అసలు ఈ గిరిజన సంస్కృతి గురించి ఇంకా కొన్ని 2 నిమిషాల్లో తెలుసు. మన దేశంలో ప్రాచీన కాలం నుండి గిరిజన సంస్కృతి సంప్రదాయాలు కీలకమైంది. బంజారా తెగకి తీజు అనేది చాలా కీలకమైంది. తీజు ఉత్సవాల సందర్భంగా దీని ప్రాధాన్యతని ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇవాళ చూస్తూ ఉన్నారు. తీజు అంటే ఇవాళ గోధుమల్ని నానబెట్టి 9 రోజుల పాటు ఆడపిల్లలు, గిరిజన లంబాడి ఆడపిల్లలు వాళ్ళ యొక్క మన కుటుంబ సభ్యులు కానీ అన్నదమ్ములు కానీ ఈ సమాజం హితాన్ని కోరేటువంటి కార్యక్రమం. ప్రకృతి ధర్మాన్ని ఆదరిస్తూ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులుగా ఉండాలి. ఎందుకంటే వర్షాలు వస్తూ ఉన్నాయి. వర్షాలతో పాటు అనేక రకాల ఇబ్బందులు గిరిజన తండాలో ప్రజలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి సుఖశాంతులు ఉండాలని ఒక కాన్సెప్ట్తో ఇవాళ ప్రకృతి ధర్మంగా నిర్వహిస్తున్నటువంటి తీజ్ ఉత్సవాలు. తీజ్ పండుగని ఇవాళ మహబూబాద్ జిల్లా కేంద్రంలో గిరిజనులు పేదవాళ్ళు వేసుకున్న గుడిసెల వాసులు ఇవాళ ఈ ఉత్సవాలను జరుపుకోవడాన్ని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ నుంచి వారికి ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. పేదవాళ్ళు గిరిజనులు ఇవాళ పేదరికంతో ఉన్నటువంటి ఈ సంస్కృతిని పరిరక్షణ కోసం ఒకవైన గుడిసెల కోసం పోరాటం చేస్తున్నారు. రెండో వైపున ఇవాళ సంస్కృతిని పరిరక్షించడం కోసం ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు తీజ్ ఉత్సవాలని రాబోయే కాలంలో అధికారికంగా జరపడానికి ప్రయత్నించాలి. పేదలు నివాసం ఉండేటువంటి గుడిసె ప్రాంతాలని అధికారికంగా పేదలు వాళ్ళ నివాసం ఉన్నటువంటి గుడిసెలో ఇస్తానన్నటువంటి ఇల్లు నిర్మాణం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడు ఈ ప్రభుత్వం ప్రజాపాలనకి సార్థకత లభిస్తూ ఉంది. తెలంగాణ గిరిజన సంఘం విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. పేదవాడు నివాస ప్రాంతంలో గూడు ఇవాళ ఇళ్ల నిర్మాణం పథకం ఇవ్వండి. ఇవాళ గూడుతో పాటు కూడు అంటే పని కూడా చూపించాల్సిన బాధ్యత ఉంది. ఇవాళ మహబూబాద్ పట్టణానికి అనుకొని ఉన్నటువంటి పేదవాళ్ళ గుడిసెల్ని రక్షణ కల్పించి ఇల్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని విజ్ఞప్తి చేస్తూ తీజ్ ఉత్సవాలని ఇవాళ తండాల్లో వాడవాడాల్లో ఇవాళ అమెరికాలో కూడా జరుపుతా ఉన్నారు. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునేటువంటి పండుగని రాబోయే కాలంలో ప్రభుత్వాలు కూడా అధికారికంగా జరపాలని మా సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తెగల సంస్కృతిని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గౌరవించాలనేది ఐక్యరాజ్య సమితి 1994లోనే గిరిజనుల సంస్కృతిని కాపాడుకోవాలి. అట్లయితేనే ఈ సమాజంలో గిరిజనుల పాత్ర, ఆ తెగల్లో ఉన్నటువంటి ఉనికి కాపాడుకోగలుగుతామనేది ఐక్యరాజ్య సమితి తీర్మానంలో పేర్కొన్నది. ఈరోజు ఏం జరుగుతుందంటే గిరిజనుల తెగల సంస్కృతిని ఈరోజు మనువాద సంస్కృతి పేరుతో, ఇతర మతాల సంస్కృతి పేరుతో గిరిజన సంస్కృతిని కలగాపులగం చేసి
మా మతంలో చేరండి, మా మత సంస్కృతిని ఆచరించండి అనే బలవంతంగా ఈరోజు గిరిజన తెగల సంస్కృతి మీద రుద్దుతున్నారు. ఇది సరైంది కాదని ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం. ఎందుకంటే గిరిజనుల ఉనికి ఉండాలంటే, గిరిజన తెగ సంస్కృతి కాపాడబడాలంటే గిరిజనులు అలాగే వాళ్ళ సంస్కృతిని కొనసాగించే విధంగా చేయాలి తప్ప బలవంతంగా ఈరోజు ఆధిపత్య సంస్కృతిని రుద్దే కార్యక్రమాన్ని విరమించుకోవాలని సందర్భంగా మేము అన్ని రాజకీయ పార్టీల్ని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా మేము కోరుతా ఉన్నాం. ఈ సందర్భంగా నిన్న బండి సంజయ్ గారు మాట్లాడుతూ సనాతన ధర్మంలో భాగమే గిరిజనుల సంస్కృతి అని మాట్లాడుతున్నారు. అంటే ఈరోజు మత సంస్కృతిని భాగం చేయడం కోసం ఆ విధంగా బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు. తెగ సంస్కృతి వేరు, ఇది ప్రాచీన సంస్కృతి. సనాతన ధర్మానికి మతానికి ముడిపెట్టి ఈరోజు లాగాలని ఈరోజు బీజేపీ ప్రయత్నిస్తుంది. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. గిరిజన తెగ సంస్కృతిలాగే ఉండాలనేది మేము భావిస్తా ఉన్నాం. ప్రకృతి సంస్కృతి అంటే ప్రకృతిని ఆరాధించే దేవతలు తప్ప ప్రకృతి ఎక్కడ బయట దేవతల్ని రుద్దే పని గిరిజన తెగల్లో ఉండదు, గిరిజన సంస్కృతిలో ఉండదు. ఇది ప్రకృతి ధర్మాల ఆధారంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సంస్కృతి అని మేము తెలియజేస్తా ఉన్నాం. తీజ్ ఉత్సవాలను ప్రభుత్వం గుర్తించి రాష్ట్ర కేంద్ర పండగ రూపంలో తీజ్ ఉత్సవాలు తేదీని క్యాలెండర్లో ముద్రించాలని చెప్పేసి తెలంగాణ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు బంజారాలో కంప్లీట్గా తీజ్ ఉత్సవాలు అనేది బంజారాలకు ఒక ప్రకృతి తోటి వచ్చినటువంటి పండుగ కాబట్టి ప్రభుత్వాలు ఈ తీజ్ ఉత్సవాలని గుర్తించి తీజ్ ఉత్సవాల సందర్భంగా ఒక పండగ రోజుగా క్యాలెండర్లు చేసి తీజ్ ఉత్సవాలకి ఒకరోజు సెలవు ప్రకటించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి తెలంగాణ గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. బంజారా జాతికి ఈ తీజ్ పండుగ అనేది వాళ్ళ యొక్క ఆత్మదైవంగా అయితే పూజిస్తున్నారు. ఇది మొత్తంగా తెలంగాణ రాష్ట్రంతో పాటు యావత్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ తీజ్ పండుగని అయితే ఎంతో ప్రేమగా వాళ్ళు భక్తి శ్రద్ధలతో చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కొంతమంది నాయకులు కూడా చెప్పారు ఇది వ్యతిరేకంగా, దేనికి వ్యతిరేకంగా కూడా కాదు అని కూడా ఆ ప్రకృతి అనుసంధానంలోనే ఈ యొక్క తీజ్ పండుగను కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ఎంత పేదవాళ్ళ గురిశల మధ్యలో సిపిఎం పార్టీ సంబంధించిన వాళ్ళని కూడా ఇది సంబంధించిన గురిశల మధ్య నుంచి మనం బహుబాద్ నియోజకవర్గం నుంచి ఫేస్ టు ఫేస్ అందరి టీవీ ప్రతినిధి సీతారాం.